బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కేసుకు సంబంధించి ఈరోజు ఏపీ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించడం జరిగింది. ఆయన తాడిపత్రిలో వెళ్ళాలి అనేటువంటి దానికి సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీద అనంతపురం జిల్లా ఎస్పీ మరొకసారి తీర్పుని రివైజ్ చేయాలి అంటూ డివిజనల్ బెంచ్ని ఆశ్రయించడం జరిగింది. సో డివిజనల్ బెంచ్లో పోలీస్ శాఖ వేసినటువంటి పిటిషన్కి ఈరోజు డివిజనల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి సెక్యూరిటీ కల్పిస్తూ ఆయనను తాడిపత్రిలో అనుమతించాలి అని చెప్పి సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులకు స్టే ఇవ్వడం జరిగింది. డివిజనల్ బెంచ్ ఈ స్టే ఇస్తూ ప్రతివాదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో వెళ్ళటం, ఆయన అక్కడ పర్యటించడం వీటిపైన పూర్తిగా ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేము అని చెప్పినటువంటి నేపథ్యంలో, అలాగే సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులను డివిజనల్ బెంచ్లో అప్పీల్ చేయడంతో పోలీస్ శాఖ ఇచ్చినటువంటి నివేదికలు, వారి తరపున వాదనలు విన్నటువంటి డివిజనల్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. పెద్దారెడ్డికి పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ ప్రస్తుతం ఆయన తాడిపత్రిలో పర్యటించవద్దు అంటూ డివిజనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.